హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2022లో వచ్చిన గోల్డ్ అనే ఆస్ట్రేలియన్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఈ మూవీలో వర్జిల్ అనే అతను ఎడారిలో ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఒక పెద్ద బంగారు కని దొరుకుతుంది. అయితే ఆ బంగారాన్ని భూమిలోంచి బయటికి తీయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎడారిలో ఉండే ఆర్ష్ కండిషన్స్ వల్ల అది మరింత కష్టంగా మారుతుంది. మరి చివరికి వర్జిల్ అన్నిటినీ తట్టుకొని బంగారాన్ని దక్కించుకున్నాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియో చూసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే వర్జిల్ అనే యువకుడు ట్రైన్లో ఎడారి ప్రాంతంలో ట్రావెల్ చేస్తుండడాన్ని చూస్తాం. ఈ మూవీ కథ భవిష్యత్తు కాలంలో జరుగుతుంటుంది. భూమిపై మనుషులు బ్రతకడం చాలా కష్టంగా ఉంటుంది. జనసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తాను తింటున్న బ్రెడ్ ముక్కను ట్రైన్ దిగే ముందు వర్జిల్ ట్రైన్లో ఉన్న చిన్న పాపకి ఇస్తాడు. వర్జిల్ నడుచుకుంటూ ఒక షాప్ దగ్గరికి వచ్చి లోపలున్న ఓనర్ని ఇక్కడికి ఎవరన్నా వ్యక్తి రావడం చూశారా అని అడుగుతాడు. ఆ ఓనర్ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా టీవీ చూస్తూ ఉంటాడు. కనీసం బాత్రూమ్ ఎక్కడుందో చెప్తారా అని అడిగితే అటువైపు అంటూ చూపిస్తాడు. వర్జిల్ బాత్రూమ్ కి వెళ్తాడు. అక్కడికి కీత్ అనే వ్యక్తి వచ్చి కాంపౌండ్ కి వెళ్లాలని వచ్చిన వ్యక్తివి నువ్వేనా అంటూ అడుగుతాడు. అవును నేనే అంటాడు వర్జిల్. కట్ చేస్తే వర్జిల్ అక్కడున్న వాటర్ ట్యాంక్ దగ్గర మొహం కడుక్కుంటుంటాడు. వాటర్ ని వేస్ట్ చేయకు అంటాడు కీత్. వర్జిల్ కీత్ వెహికల్ లో వెళ్తుండడాన్ని చూస్తాం. కాంపౌండ్ అనే ప్లేస్ లో వర్క్ చేయడానికి వర్జిల్ కీత్ తో పాటు వెళ్తుంటాడు. వర్జిల్ ని కీత్ తన వెహికల్లో తీసుకెళ్తున్నందుకు వర్జిల్ అతనికి కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అసలే ఎడారి ప్రాంతం, వేడిని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. వర్జిల్ ట్రక్ లోని ఏసీని ఆన్ చేయాలని చూస్తాడు. వద్దు, ఆన్ చేయొద్దు, ఇంజన్ పై ప్రెషర్ పడి ట్రక్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది అని కీత్ హెచ్చరిస్తాడు. ఎందుకొచ్చిన గొడవలే అని వర్జిల్ సైలెంట్ గా ఉంటాడు. అయితే అలా ఎడారి మార్గంలో ప్రయాణిస్తూ వెళ్తుంటే ఒక దగ్గర టైర్ పంచర్ అవుతుంది. వర్జిల్ టైర్ మారుస్తుంటాడు. అదే టైంలో 2 వైల్డ్ డాగ్స్ కొట్టుకుంటుంటే కీత్ డాగ్స్ ని వెళ్ళగొట్టడానికి చూస్తాడు. ఒక డాగ్ గాయాలతో అవస్థ పడుతుంటే దాన్ని రాయితో కొట్టి చంపేస్తాడు. టైర్ సెట్ చేసుకుని అక్కడి నుంచి మళ్లీ రోడ్డెక్కుతారు. అలా ప్రయాణం చేస్తూ రాత్రవడంతో ఒక దగ్గర ఆగి సేద తీరుతుంటారు. అసలు నువ్వు కాంపౌండ్ కి ఎందుకు వెళ్తున్నావు అని కీత్ వర్జిల్ ని అడుగుతాడు. కాంపౌండ్ లో జాబ్ చేసే అవకాశాన్ని ఎలా వదులుకుంటా? నా లైఫ్ బెటర్ అవడానికే అక్కడికి వెళ్తున్నా అంటాడు వర్జిల్. నేను రెగ్యులర్ గా కాంపౌండ్ కి వెళ్తుంటా. అక్కడ డబ్బులు సంపాదించాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి, లేబర్ వర్క్ అది అని కీత్ అంటాడు. ఎంత హార్డ్ వర్క్ అయినా నేను చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు అంటాడు వర్జిల్. కట్ చేస్తే నెక్స్ట్ డే వర్జిల్ ట్రక్ డ్రైవ్ చేస్తుంటే కీత్ పడుకొని ఉండడాన్ని చూస్తాం. ఎండవేడిని తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తాడు. అంతే, ట్రక్ ఇంజన్ ఆగిపోతుంది. విషయం తెలిసిన కీత్ వర్జిల్ పై కోపంగా అరుస్తాడు. వర్జిల్ సారీ చెప్తాడు. ఏసీ ఆన్ చేయొద్దు అని చెప్తే విన్నావా? చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తే ఏం లాభం అంటూ కీత్ ట్రక్ ఇంజన్ ని చెక్ చేస్తుంటాడు. వర్జిల్ టాయిలెట్ కని కొద్ది దూరం వస్తాడు. అక్కడి నుంచి వస్తుంటే ఒక దగ్గర రాళ్లన్నీ పేరుకొని ఉండడాన్ని చూసి దగ్గరగా వెళ్తాడు. చూస్తే బంగారు కని ఉన్నట్టు అర్థమవుతుంది. వెంటనే కీత్ ని పిలుస్తాడు. కీత్ వచ్చి విషయం తెలుసుకొని ఓకే, ముందు అది అసలైన బంగారమో కాదో చూద్దాం అంటూ లైటర్ తో దాన్ని కాలుస్తాడు. అది నల్లగా మారకుండా అలానే ఉంటుంది. అంటే అది నిజమైన గోల్డే అని ఇద్దరికీ అర్థమవుతుంది. కట్ చేస్తే షవల్స్ తో చుట్టూ తవ్వుతారు. దాన్ని కదిలించడానికి ప్రయత్నిస్తారు. అది 1 ఇంచు కూడా కదలకపోవడంతో ట్రక్ కి తాడు కట్టి లాగాలని చూస్తారు. తాడు తెగిపోతుందే తప్ప బంగారు కని అస్సలు కదలదు. సాయంత్రం అవుతుంటుంది. నైట్ అయితే వైల్డ్ డాగ్స్ అటాక్ చేస్తాయి. వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ కర్రల్ని నిప్పుతో వెలిగించి ఉంచడం ఒక్కటే మార్గం. ఇవి ఉంటే అవి మన దరిదాపుల్లోకి కూడా రావు అని కీత్ చెప్తాడు. మంట చుట్టూ కూర్చొని తమకి దొరికిన బంగారం గురించి ఎగ్జైటింగ్ గా మాట్లాడుకుంటుంటారు. తమ జీవితాలు త్వరలో మారబోతున్నందుకు కీత్ ఆనందంతో అరుస్తూ చిందులేస్తాడు. కొంత సమయం గడుస్తుంది. మనం గోల్డ్ ని బయటికి తీయలేకపోతున్నాం. సో సిటీకి వెళ్లి ఎక్స్కావేటర్ మిషన్ ని తీసుకురావాలి. నాకున్న కాంటాక్ట్స్ తో ఎక్స్కావేటర్ ని తీసుకురావచ్చు. నీకు అడ్రస్ చెప్తా, నువ్వెళ్లి తీసుకురా. నేనిక్కడే బంగారానికి కాపలగా ఉంటా అంటాడు కీత్. లేదు, ఎక్స్కావేటర్ ని నువ్వెళ్లి
వెళ్లి తీసుకురా, ఎందుకంటే దాన్ని ఎలా తీసుకురావాలో అనే ప్రాపర్ ఐడియా నీకుంది అని వర్జిల్ అంటాడు. నీకు ఎడారి ప్రాంతంలో సర్వైవ్ అవ్వడం సరిగ్గా తెలియదు, అందుకే నేనే ఇక్కడ ఉంటాను అని అంటున్నా అని చివరిసారిగా మళ్ళీ ఒకసారి కీత్ అడుగుతాడు. లేదు, చెప్తున్నా కదా, నాకు టౌన్ గురించి ఎక్స్కావేటర్ గురించి తెలియదు, నేనిక్కడ ఎలాగైనా ఉండగలుగుతా, నువ్వు వెళ్ళిరా అని గట్టి నమ్మకంతో వర్జిల్ చెప్తాడు. మరుసటి రోజు వర్జిల్ సర్వైవ్ అవ్వడానికి వాటర్, ఫుడ్, చిన్న కత్తి మరియు చిన్న టెంట్ క్లాత్ ని ఇస్తాడు. అండ్ అంతేకాకుండా శాటిలైట్ ఫోన్ ని కూడా ఇస్తాడు కీత్. నేను తిరిగొచ్చేసరికి 5 రోజులు పట్టొచ్చు, అప్పటి వరకు నువ్వు అండ్ ఆ గోల్డ్ జాగ్రత్త అని చెప్తూ కీత్ ట్రక్ లో వెళ్లిపోతాడు. వర్జిల్ టెంట్ క్లాత్ ని ఒక చెట్టు పేడుకు చుట్టి షెల్టర్ ని తయారు చేసుకుంటాడు. ఫోన్ ని ఆన్ చేసి దానికి సిగ్నల్ వస్తుందో చెక్ చేస్తాడు. ఆ తర్వాత కర్ర ముక్కల్ని కలెక్ట్ చేసుకుని వస్తాడు. అక్కడొక తేలు తిరుగుతూ ఉండడాన్ని చూసి దాన్ని కర్రతో కాస్త దూరంగా తరుముతాడు. రాత్రవుతుంది. మంట దగ్గర కూర్చొని కీత్ ఇచ్చి వెళ్లిన క్యాన్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తుంటాడు. అదే టైంలో కాస్త దూరంలో వైల్డ్ డాగ్స్ అరుస్తున్న శబ్దాల్ని విని అలర్ట్ గా ఉండాలి అనుకుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే మేల్కుంటాడు. పొట్టని క్లీన్ చేసుకునేందుకు వెళ్తాడు. కానీ వాటర్ వేస్ట్ చేయకూడదు అనుకుంటాడు. అంతలో ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్లి లిఫ్ట్ చేసే లోపే కట్ అవుతుంది. తానున్న ప్లేస్ నుంచి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ క్రాష్ అయిపోయిన ప్లేన్ ఒకటి కనిపిస్తుంది. దాని పార్ట్స్ ఎక్కడికక్కడ విడిపోయి ఉంటాయి. దాన్ని తన షెల్టర్లా వాడుకుందాం అనే ఆలోచన వస్తుంది. కానీ బంగారం ఉన్న ప్లేస్ అక్కడి నుంచి కనిపించకపోవడంతో వద్దులే అనుకుంటాడు. కాకపోతే ఆ ప్లేన్ లోని పార్ట్స్ కొన్ని తీసుకువచ్చి తన షెల్టర్ ని ప్రాపర్ గా సెట్ చేసుకుంటాడు. అందులో పడుకొని ఉన్న వర్జిల్ కి నిద్ర పట్టేస్తుంది. కాసేపటి తర్వాత మెలకువ వచ్చి చూస్తే తన మొహంపై ఎండ పడడం వల్ల వేడికి మొహం కమిలిపోతుంది. ఒక్కడే ఉంటాడు. బోర్ కొడుతుంటుంది. బంగారు కని దగ్గరికి వెళ్లి దాంతో మాట్లాడుతుంటాడు. కాసేపటికి దాన్ని చిన్న ముక్కలా అయినా పగలగొడదాం అన్న ఐడియా వస్తుంది. రాయితో రిపీటెడ్ గా కొట్టి కొట్టి ఒక దశలో బంగారం ముక్కని పగలగొడతాడు. బంగారు కనితో పోలిస్తే చిన్నదే అయినా హెవీ వెయిట్ ఉంటుంది. అదే టైంలో కీత్ నుంచి కాల్ వస్తుంది. తాను రావడానికి అనుకున్న టైం కంటే ఎక్కువే అయ్యేలా ఉంది, ఎందుకంటే ట్రక్ ఇంజన్ పదే పదే హీట్ అవుతూ ట్రబుల్ ఇస్తుంది అని కీత్ చెప్తాడు. నేను సక్సెస్ఫుల్ గా ఒక చిన్న ముక్కని బ్రేక్ చేశా అని హ్యాపీగా చెప్తాడు వర్జిల్. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లేస్ ని విడిచి వెళ్లకు, ఆదమరపు అసలే పనిచేయదు, నేను మాక్సిమం తొందరలోనే తిరిగి రావడానికి ప్రయత్నిస్తా, జాగ్రత్త అంటాడు కీత్. ఆ రోజు రాత్రి వర్జిల్ మంట ముందు కూర్చొని ఉండగా వైల్డ్ డాగ్స్ తన దగ్గర వరకు వస్తుండడాన్ని చూసి అతను నిప్పు ఉన్న కర్రతో వాటిని తరుముతాడు. అంతే కదా మరి, అసలే అది గడ్డు కాలం, పైగా ఎడారి ప్రాంతం, ఏది దొరికితే అది తినడానికి రెడీగా ఉంటాయి వైల్డ్ డాగ్స్ లాంటి జీవులు. మరుసటి రోజు పొద్దున్నే వర్జిల్ వాటర్ తాగుతుంటే అక్కడికి విషసర్పం ఒకటి రావడాన్ని చూసి దాన్ని కత్తితో చంపాలని చూస్తాడు. కానీ అది పారిపోతుంది. తిరిగి చూస్తే తాను తొందరలో వాటర్ బాటిల్ మూత పెట్టలేదన్న విషయం గమనిస్తాడు. అతని కాలు తాకడం వల్ల చాలా మట్టుకు వాటర్ పోవడం చూసి బాధపడతాడు. అంతే కదా, ఎడారిలో బంగారం కంటే వాటర్కే వాల్యూ ఎక్కువ. కాసేపయ్యాక మళ్ళీ ప్లేన్ ఉన్న చోటికి వెళ్లి తన షెల్టర్ కి యూజ్ అయ్యే వస్తువుల్ని తీసుకుందాం అని కలెక్ట్ చేస్తుంటాడు. అదే టైంలో తానున్న వైపే ఎవరో స్ట్రేంజర్ నడుచుకుంటూ రావడాన్ని చూసి ప్లేన్ లోకి వెళ్లి దాక్కుంటాడు. కానీ స్ట్రేంజర్ వచ్చి వర్జిల్ లోపల ఉన్నది గమనించడంతో ఇక మనోడు బయటికి వస్తాడు. స్ట్రేంజర్ ఎవరని చూస్తే ఆమె ఒక యువతి. నివసించడానికి మంచి ప్లేస్ కోసం వెతుక్కుంటూ ఆ దారి గుండా ప్రయాణం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ఫుడ్ ఆఫర్ చేస్తే వర్జిల్ యాక్సెప్ట్ చేయడు. అసలు ఇక్కడికి ఎలా వచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. వర్జిల్ మట్టుకు ఆమెతో ఏం చెప్పడు, పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడడు. కావాలంటే ఈ ప్లేన్ ని మీరు షెల్టర్ గా వాడుకోండి, నేను వెళ్ళిపోతా అని చెప్తాడు. కానీ వర్జిల్ బిహేవియర్ చూసి ఆమెకు డౌట్ వస్తుంటుంది. వర్జిల్ అక్కడి నుంచి తన షెల్టర్ ఉన్న ప్లేస్ కి వెళ్తుంటే ఆమె వెనకాలే వచ్చి అసలు ఇక్కడికి ఒక్కడివే ఎలా వచ్చావు అని అడుగుతుంది. వర్జిల్ ఇరిటేట్ అవుతాడు. నన్ను వదిలేయ్, నా దారిలోకి రాకు అని వర్జిల్ అంటున్నా కూడా ఆమె వర్జిల్ షెల్టర్ దగ్గరికి వచ్చి దాన్ని అక్కడి నుంచి తీసేయాలని చూస్తూ వర్జిల్ ని అక్కడి నుంచి వెళ్ళిపో అంటుంటుంది. ఆమె ఇంటెన్షన్ అది కాకుండా వర్జిల్ చెప్పకుండా ఏదో సీక్రెట్ దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అని ఫీల్ అవుతూ వర్జిల్ ని మరింత ఇరిటేట్ చేయడానికి చూస్తుంటుంది. బంగారం ఉన్న ప్లేస్ ని ఎక్కడ చూస్తుందో అని వర్జిల్ టెన్షన్ పడుతుంటాడు. ఆమె వర్జిల్ ని ఇంటరాగేట్ చేసినట్లుగా ఆరా తీస్తుంటే ఇక ఒక దశలో వర్జిల్ షోవల్ తో కొడతాడు. అంతే.
అంతే, ఆమె చనిపోతుంది. ఆమె దగ్గరున్న అవసరమయ్యే వస్తువుల్ని తీసుకొని ఆమెను కాస్త దూరంలో పాతిపెడతాడు. కొంత సమయం గడిచాక వైల్డ్ డాగ్స్ వచ్చి పాతిపెట్టిన డెడ్ బాడీని బయటికి తీయాలని చూస్తాయి. వర్జిల్ ఆ డాగ్స్ ని అక్కడి నుంచి తరిమి డెడ్ బాడీని తీసుకొచ్చి కాల్చి వేస్తాడు. తాను చేసిన పనికి వర్జిల్ కి ఏడుపొస్తుంటుంది. అనవసరంగా ఒకరిని చంపాల్సి వచ్చిందని ఫీల్ అవుతుంటాడు. మరుసటి రోజు పొద్దున్నే కీత్ నుంచి కాల్ వస్తుంది. ఎక్స్కావేటర్ దొరికింది, దాన్ని ట్రక్ లో తీసుకురావాలంటే లోడ్ ఎక్కువ పడుతుంది, అందువల్ల కొంత నెమ్మదిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది అంటాడు. అప్పటికే వర్జిల్ కి చుక్కలు కనబడుతుంటాయి. చాలా వీక్ అవుతాడు. ఒంటరిగా అక్కడ సర్వైవ్ అవడం కత్తిమీద సాముతో కూడుకున్న పనిలా ఉంటుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, మన జీవితాలు మారిపోయే టైం మరెంతో దూరంలో లేదు, బంగారం మాత్రం జాగ్రత్త అంటూ కీత్ ఎంకరేజింగ్ గా మాట్లాడతాడు. కట్ చేస్తే వర్జిల్ కి కాస్త దూరం నుంచి ఒక వెహికల్ వెళ్తుండడాన్ని వర్జిల్ చూస్తాడు. కానీ బంగారంపై ఉన్న ఆశ అతన్ని ఆ వెహికల్లో వెళ్లనివ్వకుండా ఆపేస్తుంది. ఆ రోజు రాత్రికి సరిపడా కట్టెల్ని కలెక్ట్ చేస్తుంటే ఇసుక తుఫాను తన వైపే రావడాన్ని చూసి వర్జిల్ తన షెల్టర్ వైపు పరుగు తీస్తాడు. కానీ ఆ తుఫాను తాకిడికి షెల్టర్ మొత్తం ఎక్కడికెక్కడికి విడిపోయి గాల్లో కలిసిపోతుంది. వర్జిల్ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే చెట్టు కొమ్మ వచ్చి బాడీలో దిగుతుంది. కాసేపటికి మొత్తం సర్దుకుంటుంది. వర్జిల్ దుమ్ములోంచి లేస్తాడు. తనకి చెట్టు కొమ్మ ఇంకా అలానే చిక్కుకొని ఉంటుంది. దాన్ని బయటికి తీయకుండా అక్కడి నుంచి నడుచుకుంటూ బంగారం ఉన్న చోటికి వెళ్తాడు. చూస్తుంటే ఒక దగ్గర బంగారు కని కనిపిస్తుంది. హమ్మయ్య అనుకుని దాని పక్కనే అలా పడుకుండిపోతాడు. కాసేపటి తర్వాత వర్జిల్ తన బాడీలో దిగిన కొమ్మని బయటికి తీస్తాడు. బ్లడ్ ఫుల్ గా పోతుంటుంది. బ్లడ్ ఫ్లోని ఇన్ఫెక్షన్ ని ఆపడానికి మంటలో మెటల్ ప్లేట్ ని కాల్చి గాయంపై పెట్టుకుంటాడు. అతను అనుభవిస్తున్న బాధ అంతా ఇంతా కాదు. మట్టినంతా మొహంపై తలపై చల్లుకొని అలాగే నేలపై పడుకుంటాడు. నిద్ర లేచి చూస్తే ఒక యువతి తనపై బాణం గురిపెట్టి కనిపిస్తుంది. ఆమెను చూస్తే అచ్చం తాను చంపిన యువతిలానే కనిపిస్తుంటుంది. వచ్చిన యువతి వర్జిల్ కి వాటర్ తాగిస్తుంది. కాసేపటికి చూస్తే ఆ యువతి అక్కడ కనిపించదు. అసలు నిజంగా ఎవరూ రాలేదు, అదంతా తన హాలుసినేషన్ అనుకుంటాడు. అదే టైంలో ఫోన్ రింగ్ వినిపిస్తుంటుంది. మట్టిలో కూడుకుపోయిన ఫోన్ తీసి లిఫ్ట్ చేస్తాడు. తాను చూసిన యువతి గురించి వర్జిల్ కీత్కి చెప్తుంటాడు. బంగారం దరిదాపుల్లోకి ఎవరినీ రాకుండా చూడు, వెంటనే ఆ యువతిని చంపేయి అంటూ ఫోన్ పెట్టేస్తాడు కీత్. అంతలో అక్కడికి ఆ యువతి వస్తుంది. నీ కండిషన్ అస్సలు బాలేదు, నాతో రా, ఇక్కడే ఉంటే చస్తావు అని హెల్ప్ ఆఫర్ చేయడానికి ఆ యువతి ప్రయత్నిస్తుంది. ఆమె అచ్చం తాను చంపిన యువతిలానే ఉండడంతో మళ్ళీ హాలుసినేషనే అన్నట్టు ఫీల్ అవుతూ నేను ఇక్కడి నుంచి ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళిపో అంటూ వర్జిల్ అరుస్తుంటాడు. ఆమె అక్కడి నుంచి వెళ్లే ముందు నా సిస్టర్ ఇటువైపే వచ్చింది, నువ్వేమన్నా చూసావా అని అడుగుతుంది. లేదు, నేను చూడలేదు అంటాడు వర్జిల్. చాలా నీరసంగా ఉన్న వర్జిల్ అలానే పడుకుంటాడు. లేచి చూస్తే తన చుట్టూ కర్రలతో మంట మండుతూ ఉంటుంది. వైల్డ్ డాగ్స్ అతన్ని చంపాలని దగ్గరికి వస్తుంటాయి. వర్జిల్ వెంటనే కీత్ కి కాల్ చేస్తాడు. దగ్గరలో వస్తున్నా అని కీత్ చెప్తాడు. వైల్డ్ డాగ్స్ నన్ను చుట్టుముడుతున్నాయి, చంపాలని చూస్తున్నాయి, దయచేసి త్వరగా రా అంటూ వేడుకుంటుంటాడు. కట్ చేస్తే కీత్ వర్జిల్ కి కాస్త దూరంలోనే ఉండడం చూస్తాం మనం. బైనాక్యులర్ తో వర్జిల్ ని చూస్తుంటాడు. డాగ్స్ వర్జిల్ ని అటాక్ చేస్తుంటే కీత్ అలానే దూరం నుంచి చూస్తుంటాడు. ఒక దశలో వర్జిల్ ని డాగ్స్ అటాక్ చేసి కొరుక్కు తింటూ లాక్కెళ్తుంటాయి. అతను చనిపోయే ముందు కూడా ఆ బంగారు కనివైపే చూస్తూ ఉంటాడు. కీత్ ట్రక్ ని తీసుకుని ఎక్స్కావేటర్ తో అక్కడికి వస్తాడు. వర్జిల్ బాడీని చూసి తిరిగి ట్రక్ వద్దకి వస్తాడు. ఏదో తీసుకుని ముందుకు వస్తుంటే సడన్ గా అతని గుండెల్లో బాణం వచ్చి దిగుతుంది. అసలు ఎవరు బాణం వేశారు అని అర్థం కాని స్థితిలో చూస్తూ అలానే పడిపోయి కీత్ చనిపోతాడు. బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.